సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అశోక్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే జరిపారనమాట. సో అలాగే ఇంకొకరికి కూడా యూస్ఫుల్ అయితే అన్నట్టు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ జడ వేసినప్పుడు వీడియో మిస్ అయిందండి, ఏమనుకోకండి. అండ్ రెండో జడ వేసినప్పుడు ఎప్పుడైనా మనం పోనీటైల్ వేస్తున్నాము అంటే కనుక అంటే 2 సైడ్ పోనీటైల్ అని అడిగారనమాట. హైగా ఉన్నదాన్ని మనం ఎప్పుడు పోనీటైల్ అని అంటామనమాట. కానీ ఈ 2 జడలు వేసేటప్పుడు ఏంటంటే బాగా హైట్ వేస్తే పెయిన్ అయితే వస్తుందండి. అండ్ మీడియంలో వేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. ఇలా మనకి బయట రబ్బర్ బ్యాండ్స్ అనేది దొరుకుతాయి అన్నమాట. బ్లాక్ ఉంటుందన్నమాట. అవి ఒక 1 రూపీకి 2 వస్తాయి అన్నమాట. అలాగే ఒక జడకి 2 పెట్టుకుంటే 2 రూపీస్ అలా ఖర్చు అవుతుంది. ఇంకా అవి పర్చేస్ చేసి మనం వేయడం ఎందుకులే అనేసి అన్నట్టు అయితే గనక మన దగ్గర నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నా కూడా అవి వేసేసుకోవచ్చు అనమాట. కానీ ఏంటంటే ఆ బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్తో అయితే టైట్గా అయితే ఉంటాయండి. ఇవైతే నార్మల్ మనం రెగ్యులర్గా మనం రబ్బర్లు అయితే యూస్ చేస్తాం కదా, డిజైన్స్వి కానీ అవి పెట్టేసామనుకోండి, పైన నార్మల్గా పెట్టేసామనుకోండి లూజ్గా ఉంటుంది అనమాట. బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్ పెట్టి అప్పుడు మనం ఏమైనా మోడల్స్ పెట్టుకోవాలంటే దానిపైన పెట్టుకుంటే చాలా టైట్గా అనేది ఉంటాయి అనమాట జడలు అనేవి. చాలా చాలా బాగున్నాయి కదండి. అండ్ టీ షర్ట్ కూడా వేసుకున్నాను అనమాట. దానికి తగ్గట్టే 2 జడలు అంటే కొంచెం డ్రెస్ మీద అంటే అంత బాగా అనిపించవు, అందుకని అలా టీ షర్ట్ వేసాను అనమాట. నెక్స్ట్ ఇదిగోండి పైన నేను బ్లాక్ రబ్బర్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఒక 2-3 మోడల్స్ అయితే చూపిస్తాను చూడండి. చాలా చాలా బాగా అనిపించింది. నా స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి అని అనుకోవచ్చు అనమాట. 2 జడలు వేస్తే మనం ఆటోమేటిక్గా మన స్కూల్ డేస్ అయితే గుర్తొస్తూ ఉంటాయి కదండి. చూడండి ఎంత క్యూట్గా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. ఇప్పుడు ఇంకొక మోడల్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం వేసుకున్న 2 జడలు వేసేసుకున్నాం కదా. సో మన దగ్గర ఏమైనా మోడల్ రబ్బర్ బ్యాండ్స్ కలర్స్ ఈ బ్యాండ్స్ అయితే ఉంటే కనుక అలాగా పెట్టేసుకోవాలన్నమాట. ఒక 2-3 పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదు మనకి లాంగ్ హెయిర్ అయితే కొంచెం ఎక్కువ పడతాయి, ఇంకా షార్ట్ హెయిర్ అయితే ఇంకా తక్కువ పడతాయి అనమాట. అలాగా నాకైతే మొత్తం 4 రబ్బర్ బ్యాండ్స్ అయితే పట్టినాయి అనమాట. చూడండి. అండ్ నెక్స్ట్ అలా లూజ్గా చేసుకుంటే ఏంటంటే మోడల్గా కనిపిస్తాయి అనమాట, బుట్టగా కనిపిస్తాయి. చాలా బాగుంటుంది. ఈ హెయిర్ స్టైల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక జడకు కూడా కలర్స్ వేరే కలర్స్ అయితే ట్రై చేశాను. మీ దగ్గర ఒకే కలర్ ఉంటే కనుక 2 ఒకే కలర్ టైప్లా పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ నెక్స్ట్ ఇదండి జూమ్ చేసి కూడా నేను చూపించాను ఎంత బాగా వచ్చాయో. చక్కగా బుట్టలాగా లాక్కుంటే చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బేబీ షామ్లీ మోడల్స్ కూడా బేబీ షామ్లీ లాగా అలా జస్ట్ నార్మల్గా నేను పైకి ఇలా పెట్టేసి అండ్ రబ్బర్ బ్యాండ్ కానీ టిక్ కానీ పెట్టేసుకుంటే చక్కగా బేబీ షామ్లీ హెయిర్ స్టైల్ లాగా కూడా వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. పిల్లలకి చిరాగ్గా లేకుండా ఉండాలి అంటే కనుక ఇలాంటివి అయితే బాగుంటాయి. అండ్ వాళ్ళకి కూడా చాలా టైట్గా పెట్టుకుంటే లూజ్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకో హెయిర్ స్టైల్ అయితే చూద్దాం. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ మనకి చిగుర్లు ఉంటాయి కదా, పర్ఫెక్ట్గా మనమైతే రొటేట్ చేసుకుని ఇలా పైకి అయితే పెట్టేసుకొని చక్కగా టిక్ పెట్టేసుకున్నాం అనుకోండి. చూడండి ఇలా చక్కగా టిక్ అయితే అసలు మనం ఆ చిగుర్ల దగ్గరే టిక్ అలా పెట్టేసుకుంటే చక్కగా ఆగుతాయండి. చాలా బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్ అయితే. నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ చాలా క్యూట్గా కూడా ఉంటుంది పిల్లలకి. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఈ 2 జడలు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. అండ్ మా పాపకి చిన్న హెయిర్ అండి, అందుకే నేను ఏ మోడల్ వేయడానికి కుదరట్లేదు అనమాట. అందుకే నేనే వేసుకొని మరీ చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూపించేస్తాను. ఫస్ట్ ఇదిగోండి ఇలా రొటేట్ చేసుకొని చక్కగా టిక్ అయితే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి కూడా ఇలా తీసుకొని ఇంకా రొటేట్ చేసుకొని అలా టిక్ పెట్టేసుకొని చక్కగా మనం 2 జడలు అయితే వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకో హెయిర్ స్టైల్ అయితే పైన అల్లేసి ఇలా రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేశాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇందాక చూపించాను కదా అలాగా పెట్టేసుకోవచ్చు అన్నట్టు చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అల్లేస్తున్నాను అనమాట.
ఇదిగోండి ఈ అల్లేది కూడా చాలా బాగుంటుంది. పైన ఇలా అల్లి మనం హెయిర్ స్టైల్ 2 జడలు వేసుకుంటే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. కానీ ఏంటంటే అప్పుడప్పుడు మనం ఏదైనా ఫ్రైడేస్ అలా వేసుకుంటే కూడా బాగుంటుంది. మనల్ని ఐడెంటిఫై అయితే బాగా చేస్తారనమాట. అంటే నార్మల్గా రెగ్యులర్గా కాకుండా మనం డిఫరెంట్గా ఫ్రైడేస్ అలాగా వేసుకెళ్తారు కదా స్కూల్లో పిల్లలు, ఇట్లా వేస్తే చాలా బాగుంటుంది అనమాట. 2 జడలు అయితే కన్ఫామ్‌గా వాళ్ళకి వేయాలి కదండీ! అలా వేసేదానిలోనే మనం మోడల్‌గా వేస్తూ ఉంటే వాళ్ళకి గూడా బోర్ కట్టకుండా ఉంటుంది. కానీ ఏంటంటే వీక్లీ వన్స్, ట్వైస్ వేసుకుంటే బావుంటుందనమాట. హెయిర్ అనేది పాడవకుండా ఉంటుంది. లేదంటే రోజు వేస్తే హెయిర్ అనేది పాడవుతుందనమాట. డిజైన్స్ మనం ఫ్రంట్ అనేది వేస్తే. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడ నేను 2 జడలని ఒక జడగా మళ్ళీ మార్చేసుకుందాము అన్నట్టు, ఇంకా వీడియో అయిపోయింది కదా అన్నట్టు ఇంకా ఒక జడ వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా అట్లాగే ఉంచేసి 2 జడలు తీసేసి ఇంకా పైన డిజైన్ అయితే ఉంచేసాను. సో చూసారు కదండి, సింగిల్ హెయిర్ స్టైల్ 2 జడలు వేసిన తర్వాత ఈ సింగిల్ హెయిర్ స్టైల్ అయితే వేసాను అనమాట. ఆ మోడల్ని ఇటు ఇటు కలిపేసి చక్కగా పాపిడైతే అలాగే ఉంచేసేసి జడైతే వేస్తాను అనమాట. డ్రెస్ చేంజ్ చేసాకే చాలా బాగుందని నా ఉద్దేశం. చాలా బాగుంది, సింపుల్గా ఉంది, చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేస్తుంది. సో ఇది ఇవాళ వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. బాయ్ బాయ్.